నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారత పార్లమెంటు ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ రియల్ మనీ గేమ్స్ని బ్యాన్ చేసింది. వీటికి సంబంధించి వీటిలో పార్టిసిపేట్ చేయమని ఎవరికన్నా ఆఫర్ చేసినా, ఆపరేట్ చేసినా, ఫెసిలిటేట్ చేసినా, దానికి సంబంధించి ప్రచారం కల్పించినా, ప్రమోట్ చేసినా, ఆడినా కూడా నేరంగా పరిగణిస్తారు. 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. అలాగే 50 లక్షల నుంచి దాదాపు 3 కోట్ల దాకా కూడా పెనాల్టీ కొన్ని కేసుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే భారతదేశంలో దాదాపు 14 కోట్ల మంది రోజువారీ ఆన్లైన్ బెట్టింగుల్లో గేముల్లో ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఐపీఎల్ లాంటి క్రీడల సందర్భంలో ఆ సంఖ్య 37 కోట్లకు పెరుగుతుందంటూ ఉన్నారు. కొన్ని 15 ప్రామాణికమైనటువంటి ఈ ఆన్లైన్ గేమింగ్స్కి సంబంధించి, బెట్టింగ్ యాప్లకి సంబంధించి దాదాపు 540 కోట్ల వ్యూస్ వాటిని విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యని 2 ఏళ్ల క్రితమే గుర్తించిన భారీగా జీఎస్టీ వడ్డింపులతో సరిపెట్టాలని చూస్తుంది. దాదాపు 28 నుంచి 30% జీఎస్టీలు వేసినప్పటికీ భారీగా ప్రజలు దీనికి బానిసలవటం ఇవాళ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిషేధానికి దారితీసింది. అయితే ఈ నిషేధం అమల్లో ఎలా ఉండబోతుంది, న్యాయ సమీక్షను ఎదుర్కోబోతుందా, ఇంత పెద్ద పరిశ్రమగా మారిన పెట్టుబడిదారులు న్యాయస్థానాలు ఆశ్రయించుకుని ఉంటారు, దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే బాజీ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు, బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో గోపాల్ శర్మ గారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు నమస్కారం. ఆంజనేయ రెడ్డి గారు, ఇది మనకి ఎలా ఉందంటే ఆల్మోస్ట్ రోగం ముదిరిపోయిన లక్షణాలు కనపడుతున్నాయి సార్. అంటే ఇప్పటిదాకా ఈ అంకెలు నాకు తెలీదు. నిన్న మొన్న పత్రికల్లో వచ్చిన అంకెలు, దాని విస్తృతి చూస్తే అసలు షాక్ కొట్టేలాగా. మనం ఎవరో బహుశా మనకు ఆ వయసు దాటిపోయిందో లేదంటే మనకి ఆ వ్యసనాలు లేవో తెలియదు, కానీ 14 కోట్ల మంది రోజు ఆడుతున్నారంట సార్ ఆన్లైన్లో. అది పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారేమో తెలీదు. 14 కోట్ల మంది భారతదేశంలో రోజు ఆడుతున్నారు. వాళ్ళల్లో 38% మంది యావరేజ్గా నెలకి 15,000 సంపాదిస్తే 80% మంది నెలకి 50,000 పోగొట్టుకుంటున్నారు. ఇది అంటే అసలు చాలా ఎంత పెద్దగా మారిపోయిందంటే ఇండస్ట్రీ దాదాపు 31,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అవుతుంది. 2 లక్షల మంది, ఇదొక పరిశ్రమ అయిపోయింది. దీని మీద ఈ సాఫ్ట్వేర్లు, అల్గారిథమ్స్ రాసే ఉద్యోగులు ఉన్నారంటూ ఉన్నారు. కేంద్రం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నది, ప్రతిపక్షాలన్నీ కూడా దీనికి మద్దతు పలికినాయి. అయితే అసలు ఏంటి దీన్ని అరికట్టడం? 1-2 ఛాలెంజ్లు ఉన్నాయి ఆంజనేయ రెడ్డి గారు. ఒకటి, టెక్నాలజీ విశృంఖలంగా పెరిగిపోయిన నేపథ్యంలో దీన్ని అరికట్టడం సాధ్యమా? దొడ్డిదారులు అనేకం ఎవరైనా కదిలిస్తే మీకు 2 నిమిషాల్లో మొత్తం చెప్పేస్తాడు, ఇవన్నీ అయ్యే కాదు సార్ అని. అంతగా టెక్నాలజీ వచ్చేసింది. 2, కోర్టులు సుప్రీంకోర్టు దాకా వెళ్తారు దీని మీద. కోర్టులు ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? ఇదేదో ట్రేడ్ రెస్ట్రిక్షను, లెజిస్లేటివ్ కాంపిటెన్స్, ఇలా కొన్ని అంశాలు, ఇలాంటి వాటిని నిషేధించడాన్ని అనుమతించమని ఒక వార్త వస్తా ఉంది. ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి, వీక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులు చట్టం అయ్యాయి. ఆ చట్టం ద్వారా కోట్లాది మంది ప్రజలకు న్యాయం జరుగుతుందనే విషయంలో మనందరికి కూడా ఏకాభిప్రాయం ఉంది. కానీ మీరు వ్యక్తం చేసిన అనుమానాలు అవి న్యాచురల్ గా అందరికి కూడా ఉన్నాయి. ఇవి చట్టం కోర్టులో నిలబడుతుందా, దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఈ రోజు ఉండే సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త మార్గాలు వెతుక్కునే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి. కానీ ఓవరాల్ గా మనం చూసినప్పుడు ఈ నిర్ణయము, ఈ బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ మనీ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయడం అనేది మన లాంటి దేశము 140 కోట్ల మంది సువిశాలమైన దేశం, మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు పేదల సంఖ్య మన దేశంలో ఎక్కువ ఉంది. సహజంగా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రపోర్షన్ లో పేదల సంఖ్య కూడా ఉంటుంది. ఆ పేదలు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది మంచి నిర్ణయము. అనేక కుటుంబాలు, నాకు తెలుసు, స్వయంగా నాకు వ్యక్తిగతంగా తెలుసు శ్రీనివాసరావు గారు, అనేక కుటుంబాలు చితికిపోయాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది ఆ కారణంగా మత్తు పదార్థాలకు లోనయ్యి అనేక వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. పేదలు, మధ్య తరగతి వాళ్ళు, కొంతమంది లక్షాధికారులు కూడా
వాళ్ళ పొలాలతో సహా ఆస్తులతో సహా అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏమిటంటే కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా, లోక్సభ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు కూడా, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్లు, ఈ యాప్ల్లో డబ్బులు బెట్టింగ్ చేయడము, పోగొట్టుకోవడము, సంపాదించడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది కొంతమంది ప్రజాప్రతినిధులు చూసినప్పుడు. సమాజానికి ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమానికి ఏ విధంగా పాల్గొంటున్నారని నాకు కొన్ని సందర్భాలు ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం మన అందరం కూడా స్వాగతించాలా. సమస్యలు ఉన్నాయి. ఏ చట్టానికి కూడా కొన్ని ఏదన్నా లొసుకులను అడ్డం పెట్టుకొని దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది, చట్టానికి దొరకకుండా ఉండే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని పకడ్బందీగా దాన్ని అమలు జరపడం ప్రారంభమైన తర్వాత ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సెట్ బ్యాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకొని దాన్ని పరిపూర్ణంగా అమలు చేసే అవకాశం మనం బీహార్ లో లేదా కొన్ని చూసాము. రాష్ట్రంలో ఆ లిక్కర్ బ్యాన్ చేశారు, అయినా కానీ కొన్ని దగ్గర జరుగుతుంది. స్పూరియస్ లిక్కర్ వస్తుంది, కొంతమంది దొంగ లెక్కలు తయారు చేస్తున్నారు, ప్రజలు నమ్ముతున్నారు. ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ అన్ని ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అమలు చేయడం అనేది కొంత కష్టతరంతో కూడుకున్నది. అయినప్పటికీ కూడా ఇది ఒక ప్రారంభము, ఒక మొదటి అడుగులాగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ రోజు ఈ మన పేద ప్రజలు అనేక మంది నష్టపోతున్నారు. కోట్లాది మంది యువకులు ప్రత్యేకంగా ఈ యొక్క దాంట్లో మత్తులో పడి లేదా ఈ చదరంగంలో పడి నాశనం అయిపోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అందరం కూడా, మీరు అన్నారు కదా, మన అందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నామని. కొన్ని సమస్యలు వస్తే ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో చట్టాలు చూసుకుంటాయి. కొత్త ఈ రోజు మీరు చెప్పినట్టు సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ రోజు మీరు పేపర్లు చూసే ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాడు ఒకడెవడో 480 కోట్లు కొట్టేశాడట, దొంగ ఇది చేసి షేర్స్ అని అదని ఇదని. కాబట్టి వీటన్నిటిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అవసరం వస్తే కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వాలని కూడా ముందుకెళ్లాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటి ఈ విషయంలో, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా స్పష్టంగా రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఓవరాల్ గా ఇది ఒక మంచి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. బాజీ గారు, ఇక్కడ నిన్న మొన్న మరి ఇప్పుడు బ్యాన్ చేస్తారో తెలియదు, ఈవెన్ మన బీసీసీఐ క్రికెట్ టీం కూడా, ఇండియా క్రికెట్ టీం మీద టీషర్ట్ మీద ఉండే డ్రీమ్ 11 అన్నది కూడా ఒక బెట్టింగ్ యాపే. వాళ్ళు కూడా ఇవాడు మనం చాలాసార్లు దీని మీద డిబేట్ పెట్టుకున్నప్పుడు ఈ అందరికీ శుద్ధులు చెప్తే వీటిని ఎందుకు బ్యాన్ చేయట్లేదని మనం మాట్లాడుకున్నాం. దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఇప్పటిదాకా అది కొనసాగింది. వాళ్ళు కూడా ఇవాళ ఏదో ఆన్లైన్ క్యాష్ గేమ్స్ని బ్యాన్ చేస్తున్నాం అని చెప్పి ఇచ్చారు. ఒకటి కాదు బాజీ గారు, వింజో అని ఏదో నజారా టెక్నాలజీసు, పోకర్ బాజీ, ఏదో మొబైల్ ప్రీమియర్ లీగు, ఇలా 1400 కొన్ని వేల వెబ్సైట్లు, మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్య బాజీ గారు మనకి చెప్తున్నది, ఇప్పటికే చాలా వాటిని కేంద్ర ప్రభుత్వం అనఫిషియల్గా ఉన్న వాటిని కొన్నింటిని బ్యాన్ చేసింది. కానీ దొడ్డిదారిన లింక్ పంపిస్తారు, వెబ్సైట్ ఉండదు, యాప్ ఉండదు, లింక్ వచ్చేస్తుంది. ఏజెంట్ల ద్వారా ఎవరైతే ఈ బెట్టింగ్ రన్ చేసేవాళ్ళు ఉంటారో ఏజెంట్ల ద్వారా లింక్ వాట్సాప్లో లింక్ వస్తుంది, లేదు టెలిగ్రామ్లో, లేదు డార్క్ వెబ్లో. అసలు ఇవన్నీ కాకుండా ఆశ్చర్యంగా ఇప్పుడు రేపొద్దున జరగబోయేది కూడా చెప్తా ఉన్నారు. మనకి జీపీఎస్ అంటాం, మన లొకేషన్ చెప్పేది, అది ఫేక్ జీపీఎస్ పెట్టుకునే యాప్లు కూడా వచ్చినాయంట. మీరు విజయవాడలో ఉన్న మీ లొకేషన్ కొడితే మీరు సింగపూర్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది అది. అలాంటి ఫేక్ జీపీఎస్లు చూపించే యాప్లు కూడా వచ్చినాయంట. ఆ యాప్లు ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ ఉండి ఆడుతున్నా కూడా సింగపూర్లోనూ హాంకాంగ్లో ఉన్నట్టుగా అది చూపిస్తూ ఉంటుందని చెప్తున్నారు. దొంగదారులు చాలానే ఉన్నాయని చెప్తున్నారు బాజీ గారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేస్తే సరిపోదు, అటు న్యాయ సమీక్షని ఎదుర్కోవాలి. ఇప్పటిదాకా కేంద్రానికి దీని మీద బోల్డ్ అంత ఆదాయం వచ్చింది. దాదాపు 30,000 కోట్ల రెవెన్యూ అంటే 30% చేస్తుంటే సంవత్సరానికి 10,000 కోట్ల ఆదాయం వచ్చింది. కనీసం ఇప్పుడు ఆ ఆదాయాన్ని దీని మీద ఖర్చు పెట్టి టెక్నాలజీని విపరీతంగా దీన్ని అరికట్టే టెక్నాలజీని, అలాగే కోర్టుల్లో రకరకాల పేర్లతో కోర్టులకు వెళ్తారు, వాటిని నివారించడానికి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది? ముందుగా శ్రీనివాసరావు, మీకు అట్లాగే మన హెచ్ఎంటీ వీక్షకులకి, ప్యానల్ పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ఈవేళ ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం అనేది నైతికంగా ఒక మంచి పరిణామంగానే చూడాలి, స్వాగతిస్తున్నాం. కారణం ఏంటంటే ఈ బెట్టింగ్ అనేది ఏటా లక్షలాది మంది
దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటా ఉన్నారు. దాదాపు 20 సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు లూజ్ అవుతున్నట్టుగా ఆడిన వాళ్ళు బాధితులు ఒక అంచనా ఉంది. మనకి ఆదాయం ఎంత వస్తుంది, దాని మీద ఒక ఇండస్ట్రీ లాగా బిల్డ్ అయ్యి ఆ గేమింగ్ యాప్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, దాని వ్యాపార లావాదేవీలు, నేను మాట్లాడుతున్న ఆట గురించి కాదండి, ఆటకి అవసరమైన సాఫ్ట్వేర్ గురించి. ఇదంతా పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది సార్. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి షేర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద ఇండస్ట్రీగా రూపాంతరం చెందింది. దీంట్లో చాలా లక్షలాది మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. ఇవాళ గేమింగ్ యాప్ సాఫ్ట్వేర్ నేర్చుకొని దాని ఉపాధిగా మార్చుకొని ఉంటున్న యువత లక్షలాది మంది ఉన్నారండి. దీంట్లో అనుమానమే లేదు. అయితే ఇది అదే మొత్తంలో పోగొట్టుకొని దీని మీద వ్యసన పరులై ఆత్మహత్యలు చేస్తున్న వాళ్ళు కూడా దాదాపు దేశవ్యాప్తంగా చూస్తే చాలా ఫిగర్స్ మరి హైడ్ చేయబడుతున్నాయి. కానివ్వండి, నాకు తెలిసి ఇది కూడా చాలా ఒక లక్షల సంఖ్యలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏటా ఆస్తులు పోగొట్టుకోవటం, ఇల్లు వాకిలు పోగొట్టుకోవటం, పొలాలు పోగొట్టుకోవటం, కుటుంబాలు నాశనం అయిపోవటం, ఇది ఒక వ్యసనం అండి. యాక్చువల్ గా మద్యం కంటే కూడా ప్రమాదకరమైన వ్యసనం ఇది. మద్యం అన్నా తాగి పడిపోతారు ఎక్కడో చోట. అయితే 1,000 రూపాయలు ఇది ఒక్కరోజు ₹1,00,00,000 ఆస్తి కూడా పోవచ్చు. సార్ ఇది మళ్ళీ ఏదంటే పోయింది మళ్ళీ తెచ్చుకోవాలన్న ఒక దుగ్ధతోటి మళ్ళీ ఆడుతూ ఉంటారు ప్యాకాట్లా. ఆ రకంగా తయారైంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ స్టెప్ అన్నది ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుంది అన్నది మాత్రం మాకు అనుమానాస్పదమే. ఇది సక్సెస్ఫుల్ గా ఇది అవుతుందనేది అయితే నమ్మలేము. దీనికి కేంద్రం కట్టుదిట్టమైన చట్టాలు చేయటం మాత్రమే కాదు, వాటి అమలు కూడా చక్కగా జరగాలి, శిక్షలు కరెక్ట్ గా పడాలి. ఎందుకంటే మన దేశంలో మనం చూస్తా ఉన్నాం, ఎన్నో ప్రొహిబిటెడ్ ఐటమ్స్, ప్రొహిబిటెడ్ అంశాలని మరి ఆ బాహాటంగానే చేస్తున్నారు. ఎవరు ఏం చేయలేని పరిస్థితి, ఎవరు కూడా వాళ్ళు అడ్డుకోలేని పరిస్థితి ఉంది. ఇవాళ ఎగ్జాంపుల్ కోడి పందాలు ఉన్నాయండి. మన గ్రామీణ ప్రాంతాల్లో పండక్కి వాడుకునే కోడి పందాలు అనేది చట్టరీత్యా నేను కోడి పందాలు ఆడటం జూదం ఉంది. అయ్యో, ఏపీలో కోడి పందాలంటే ఇక ప్రభుత్వాలే దగ్గరుండి మంత్రులు ఆ 2 రోజులు కళ్ళు మూసుకోమని చెప్తారు. అది మామూలే కదా సార్. అది 2 రోజులు కానీ కాదు సార్, కొన్ని ప్రాంతాల్లో అయితే నిర్వహణగా ఉంది. అది నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అలాగే ఈవేళ చట్టం రూపంగా దీన్ని ప్రొహిబిట్ చేసినప్పటికీ మరో రూపంలో వస్తారు వీళ్ళు, మరో రూపంలో చేస్తారు. 4 గోడల గదుల మధ్య ఆడే ఆటని ఎవరు దీన్ని కట్టడి చేయగలుగుతారు చెప్పండి? ఇప్పుడు దొరికితే చట్టం శిక్షిస్తుంది, కానీ దొరకకుండా ఆడే వాళ్ళని ఎవరు శిక్షిస్తారు? వాళ్ళు పోయే నష్టాన్ని కష్టాన్ని ఎట్లా సేవ్ చేయగలుగుతాం? కాబట్టి ఏంటంటే నా ఉద్దేశ ప్రకారంగా చట్టం చేయటం మంచిదే. ఆ చట్టంలో ఉన్న చట్ట ప్రకారం శిక్షలు కూడా కఠినంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా శిక్షలు కూడా అమలు జరిపితే ఇంకా మంచిది. కానీ దానికంటే కూడా ముఖ్యం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు దీని వల్ల ఎన్ని కుటుంబాలు పోతున్నాయి, ఆ రకంగా ప్రచారం జరగాలి. మొన్న మధ్య నేను టీవీ యాప్ చూశాను. ఈ సినిమా స్టార్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు వాళ్ళని స్క్రూటినీ చేశారు. వాళ్ళు చట్ట పరిధిలోకి తీసుకొచ్చి మీరు ఎందుకు దీన్ని ప్రమోట్ చేశారు అడిగినప్పుడు ఒక హీరో అంటాడు, హీరో తప్పించుకోవడానికి నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు, గేమింగ్ ని ప్రమోట్ చేశాను. గేమింగ్ లో స్కిల్స్ పెంచడం కోసం ఆడండి అని నేను ప్రమోట్ చేశానని కొంతమంది యాక్టర్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు దాన్ని తప్పించుకోవడానికి చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరు ఆడేవాళ్ళు బాధితులు, ఆడించే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఇవాళ ఆడేవాళ్ళ మీద శిక్షలు లేవు, ఆడేవాళ్ళు శిక్షార్హులు కారు ఈ చట్టాల ప్రకారంగా. ఆడించే వాళ్ళు మాత్రమే శిక్షార్హులు. ఇప్పుడు దీని ప్రకారం ఆడేవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసినా కూడా శిక్ష ఉందని క్లియర్ గా ఇచ్చారు. ఇప్పుడు దాకలేదు. ఇప్పుడు ఆడేవాళ్ళు కూడా శిక్షార్హులు చట్ట పరిధిలోకి వస్తారు. కాబట్టి ఇప్పుడు ఆడేవాళ్ళు 4 గదుల మధ్యలో కూర్చొని ఆడేవాళ్ళని ఎలా పట్టుకుంటారు, ఎంతమందికి శిక్షలు వేస్తారు, వాళ్ళలో ఉన్న మానసిక రుగ్మతని ఏ రకంగా $1,000,000 క్వశ్చన్స్. కాబట్టి ఏంటంటే అందులో ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడే చట్టం చూశాను, చట్టంలో ఉన్నవి ఈ స్పోర్ట్స్ ని అనుమతిస్తాం, ప్రమోట్ చేస్తాం అని గవర్నమెంట్ చెప్తాం. అంటే గవర్నమెంట్ ఒక అథారిటీని క్రియేట్ చేసి కొంచెం దాన్ని ప్రమోట్ చేస్తా ఉంటాం. యాక్చువల్ గా ఇక్కడే తిరకాసు ఉందండి, ఇక్కడే చాలా తిరకాసు ఉంది. ఈ స్పోర్ట్స్ లో ఏమేమి వస్తాయండి? బ్యాడ్మింటన్,
తర్వాత చెస్, ఫుట్బాల్, ఫిఫా, అట్లాగే షూటింగ్ ఇలాంటివి దాంట్లో వస్తాయి. ఇప్పుడు దీనిలో కూడా బెట్టింగ్, గేమింగ్, మనీ ఇన్వాల్వ్ అయితే ఏంటి పరిస్థితి? లేదు, అది ఎలా చేస్తారన్నది చూద్దాం సార్. అంటే ప్రభుత్వమే ఒక అథారిటీ, అంటే ప్రజలకి ఈవేళ నేను చెప్తున్నానండి, ఈవేళ మారుతున్న టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు షూటింగ్ చేసే గేమే ఉందండి. షూటింగ్ చేసే గేమ్ ని ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ లో సెట్ చేస్తారు షూట్ చేయడం. దానిలో కూడా బెట్టింగ్ ఉంటది. ఇప్పుడు దాకా కొన్ని అసలు బెట్టింగ్ యాప్లే సార్, ప్రభుత్వం నిర్వహిస్తున్నాయి కాదు. ఇక మీదట ప్రభుత్వం ప్రజలకి, అంటే ఇప్పుడు జనానికి టైం మిగిలిపోతుంది బాజీ గారు. ఆ ముసుగులో ఏదైతే ఈ స్పోర్ట్స్ అని కానీ, సోషల్ స్పోర్ట్స్ అనేది కానీ, ఈ ముసుగులో దాన్ని బెట్టింగ్ ని క్రియేట్ చేసే నిష్ణాతులు ఉన్నారు ఈ రంగంలో. ఓకే, రైట్, వద్దాం సార్, మళ్ళీ వద్దాం, దానికి కూడా వద్దాం. ఒకసారి రామోహన్ గారు, మళ్ళీ వస్తాను బాజీ గారు. రామోహన్ గారు, మీరు న్యాయవాది కూడా, అంటే చాలా స్పష్టంగా ఇందులో ఆటకి ఆహ్వానించినా, ఆడిచ్చినా, ఫెసిలిటేట్ చేసినా, ఆపరేట్ చేసినా, ప్రమోట్ చేసినా, అట్రాక్ట్ చేసినా, ఆడినా, వీటన్నిటి కూడా శిక్షలు ఉన్నాయని చెప్పారు. కానీ ఇది 4 గోడలు కూడా కాదు, నా ఫోన్లో, నేను పక్కోడికి కూడా 4 గోడలు నా చేతిలో ఉంటుంది. ఇది నా బలహీనత. అయితే లీగల్గా దీన్ని, అంటే ఇది ఈ ప్రజల స్వేచ్ఛకి సంబంధించింది అంటారా, లేకపోతే ఎలా? అంటే కోర్టులకి చాలా సీరియస్గానే కోర్టులకు వెళ్తారని పార్లమెంట్లోనే అశ్విని వైష్ణవ్ గారే చెప్తున్నారు సార్. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది, చాలా రకరకాల పేర్లతో కోర్టులకు వెళ్ళడానికి, ట్రేడ్ ప్రాక్టీసెస్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారని, ఇట్లా వెళ్తారని చెప్పి అంటూ ఉన్నారు. దాంతోపాటుగా అసలు నేను చెప్పాను కదా, ఇప్పుడు లొకేషన్ మార్చుకునే ఫెసిలిటీ ఉంది. సింగపూర్లో ఉన్నట్టు అమెరికాలో ఉన్నట్టు చూపించుకోవచ్చు. అలాగే డబ్బులు దానిలో పెట్టేది ఒక అకౌంట్లో పెడితే 5 నిమిషాలు అది మారిపోద్దని సార్. ఒకళ్ళిద్దరు ఆంజనేయుడు గారు చెప్పినట్టు నేను మాట్లాడితే అసలు వాళ్ళు చెప్పేంటే మనకు అర్థం కూడా కావట్లా. ఒక అకౌంట్లో డబ్బులు పెడితే 5 నిమిషాలు మళ్ళీ ఆ అకౌంట్ మారిపోయి ఇంకో కొత్త అకౌంట్ వస్తుంట, మళ్ళీ పెట్టాలంటే ఆ అకౌంట్లో పెట్టాలి. బ్యాంకులు కూడా సార్, ఈ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కూడా అడ్డగోలుగా వీటికి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చూసుకున్నట్టున్నారు, కానీ అడ్డగోలుగా వీటికి అనుమతులు ఇచ్చేసినట్టున్నారు దోపిడీకి. ఎలా అర్థం చేసుకోవాలి రామ్మోహన్ రావు గారు? శ్రీనివాసరావు గారు, మీకు, పెద్ద ఆంజనేయ రెడ్డి గారికి, అట్లాగే మిత్రులు బాజీ గారికి, హెచ్ఎంటీ ప్రయత్నం నమస్కారం. న్యాయవాదిగా ఒక 3 విషయాలు నేను ప్రస్తావిస్తాను. మొట్టమొదటి, ఈ బిల్లు చట్టంగా మారలే, ఇంకా రాష్ట్రపతి సంతకం అయితే చట్టంగా మారలేదు. బిల్లు పాస్ అయింది, ఉభయ సభలలో బిల్లు పాస్ అయింది. తర్వాత విధి విధాలు నిర్ణయించుకుని రూల్స్ ఫ్రేమ్ చేయాలి, అప్పుడు మాత్రమే చట్టంగా వస్తుంది. రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత కూడా ఎప్పుడు అమల్లోకి వస్తుంది? రాష్ట్రపతి సంతకం అయితే చట్టంగా మారుతుంది. చట్టం రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత అమల్లో కావాలంటే రూల్స్ ఫ్రేమ్ కావాలి. సమాచార హక్కు చట్టం ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా ఇప్పటి వరకు రాష్ట్రపతిలో సంతకాలు, గవర్నర్ సంతకాలు అయిన తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసినప్పటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. కనుక ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ 100 దరిద్రాలకు అనంత కోటి రూపాయలు ఉంటాయి కాదంటలేదు. కానీ 1960s లో ఒక సుప్రీంకోర్టుకి మంచి తీర్పు ఇచ్చింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి మన ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్ర రాష్ట్రంలో మద్య నిషేధం అమలు. మద్య నిషేధం అమలు ఉన్నప్పుడు 60s సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఏమనంటే, దేన్ని నిషేధించి ఆపలేరు, ముఖ్యంగా మానవ బలహీనతలు 3 ఉంటాయి, వ్యభిచారము, జూదము, మన మద్యపానం, ఇట్లాంటివి నిషేధించి ఆపలేరు, నియంత్రించాలని. కానీ ఇప్పటికి కూడా చెప్పిన ఉంటాయి కాదంటలేదు. కానీ ఎంతవరకు నియంత్రించగలుగుతామని దానికి మంచి చట్టం బాజీ గారైనా నేనైనా ఆంజనేయుడు గారైనా స్వాగతిస్తున్నాం. ఈ స్వాగతించే చట్టానికి ఎవరు ఇప్పుడు ఈ చట్టాలు ఏవైతున్నాయో అన్నిటికీ ఫస్ట్ కేంద్ర ప్రభుత్వమే దోషిగా నిలబడాల్సి వస్తుంది. చెప్తాను, దీని మీద ఆదాయం సంపాదించుకుంది కదా. ఒక ప్రకాశ్ రాజు నుంచి చెప్తే ఆయన అమాయకంగా, నాకు బెట్టింగ్ యాప్ అని తెలుసు కానీ ఇంత ఘోరంగా జరుగుతుంది, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే అనుకోలేదు, నాకు దీనివల్ల ఇంత దుష్పరిపాలన ఉన్నాయని తెలుసుకుంటే నేను చేయకపోయేవాడిని అన్నాడు మన ప్రకాశ్ రాజు గారు అమాయకంగా. నిజం కావచ్చు, ఏమంటే ప్రభుత్వం అమాయకంగా ఉండదు కదా. ఇప్పుడు ఇప్పటిదాకా ఈ బెట్టింగ్ యాప్స్ మీద 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సంపాదించుకుంది కదా. ఈ చట్టమే మొన్నటి దాకా అమల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా దోషి అయింది. మంచి చట్టం మంచి అమలు చేస్తా అంటున్నారు, చట్టం చేయడం మంచిది అంటున్నాను కాదంటలేదు. కానీ నేను లాజిక్ చెప్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో దోషే. 3 ఉన్నాయి. మాదక ద్రవ్యాలతో కూడా పెడ్లర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ప్రధాన నిందితులు అవుతారు, ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు వినియోగదారులు అవుతారు, అంటే వాళ్ళు అందులో బాధితులు అవుతారు. ఇప్పుడు మనకు మాదక ద్రవ్యాల మన వ్యతిరేక చట్టం కూడా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఆంజనేయ రెడ్డి గారికి నాకంటే బాగా తెలుసు, కాకపోతే వారు చేసిన దాన్ని వ్యతిరేకం చేస్తాను, నేను కూడా అందులో ఇన్వాల్వ్ అవుతాను. ఎట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే పెడ్లర్స్ వేరు,
మన విక్టిమ్స్ అంటాం వల్ల అంటే విక్టిమ్స్ ను మార్చాలి. డిహైడ్రేషన్ పెట్టు రకరకాలుగా మద్యపానం కావచ్చు ఇవన్నీ చెప్పాలి. ఉద్దేశం ఏంటంటే అన్నిటికంటే చట్టం కంటే సామాజిక అవగాహన పెద్దదంటుంది. ఒక మాట చెప్తాను, ఇంతకుముందు ఆంజనేయ రెడ్డి గారు ప్రస్తావించి విడిచిపెట్టారు. 850 కోట్ల రూపాయలు ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి పెద్ద ఎత్తున మోసం చేసి 3000 మంది బాధితుల నుంచి వసూలు చేశారు. అంటే 3000 మంది బాధితులు 850 కోట్ల రూపాయలు తక్కువేం కాదు వసూలు చేసి వాళ్ళు జైలు పాలయ్యారు. జైల్లో ఉన్నారు వాళ్ళు ముగ్గురు కూడా, ప్రకాశం జిల్లాకి చెందిన మిగతా. నేనేమంటా అంటే ఒక సాఫ్ట్వేర్ నమ్ముకొని అంటే వాళ్ళు ఎంత పగడబండి ఇంతకు చెప్పారు కదా బ్యాంకుల్లో ఈ పని జరుగుతుంది, దానికి కూడా కారణం చెప్తారు. దానికి కూడా సుప్రీంకోర్టే కారణం అంటున్నాడు. ఎట్లా సుప్రీంకోర్టు మాట్లాడితే గోప్యతకు భంగం అని ఆధార్ కార్డు నిర్వీర్యం చేసింది ఇప్పటిదాకా. తగుదనమ్మని మొన్ననేమో బీహార్ ఎలక్షన్లలో ఆధార్ కార్డు ఎందుకు పనికిరాదా అంటుంది. పనికి రాకుండా చేసింది సుప్రీంకోర్టు కాదా? నేనేమంటున్నాను, అకౌంట్ తెరవడానికి బ్యాంకులో అకౌంట్ తెరవడానికి వద్దన్నది ఇదే సుప్రీంకోర్టు. సిమ్ కార్డు తీసుకోవడానికి వద్దన్నది ఆప్షన్, వాళ్ళు ఇష్టం అన్నది. మరి దొంగ సిమ్ కార్డులు వస్తాయా రావా, దొంగ అకౌంట్లు వస్తాయా రావా? అంటే దీని పరిణామాలు తెలియకుండా సుప్రీంకోర్టు పేరు కామెంట్ చేస్తారు, ఏం లేదు. ఇవాళ అమిత్ షా గారు కనుక మన సుదర్శన్ రెడ్డి గారి తీర్పును ఉటంకించేసి తప్పంటున్నాను. కానీ నేనేమంటున్నా, సుప్రీంకోర్టు చేసిన తప్పు కూడా ఇది ఆధార్ కార్డు పనికి రాకుండా చేసింది సుప్రీంకోర్టు గోప్యత అనే భంగం దాని మీద. పార్టీలు కూడా నాటకం ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్కడ ఎందుకు వచ్చింది అంటే దీన్ని లింకే చెప్తున్నాను. ఇవాళ మీరన్నా ఒక అకౌంట్ ఇచ్చి మాయమై ఇంకో దాంట్లో పోతున్నాయంటే ఏమన్నట్టు కారణము, ఎన్ని అకౌంట్ అయినా ఎవడైనా సరే బ్యాంక్ లో తెలుస్తున్నాడు వితౌట్ ఆధార్ కార్డు. అట్లానే ఇంకోటి ఏం చేస్తున్నాడు, మనకు ఆధార్ కార్డు లేకుండా ప్రతిదీ ఆధార్ కార్డు లేకుండా బ్యాంక్ అకౌంట్ లేదు సిమ్ కార్డు తీసుకోవడం రెండు జరుగుతున్నాయి కదా. సైబర్ నేరానికి ఇది కారణం ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇందులో చట్టంలో మంచి అంశాలు చెప్తాను. మొట్టమొదటిది చట్టాన్ని బాధ్యత చేశారు. అంటే రేపు కేంద్ర ప్రభుత్వం కనుక ఒకవేళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ యాప్స్ ప్రమోట్ చేస్తే రూపాయి ఆదాయం తీసుకున్నా ప్రకాష్ రాజుకి ఏ శిక్ష పడుతుందో ఆయన కూడా వాళ్ళకు కూడా అదే శిక్ష పడుతుంది. ప్రభుత్వాలు కూడా పడాల్సిందే కదా, అంతేకాదు ప్రభుత్వాలు వహించాల్సిందే కదా. కనుక వీళ్ళు ఏం చేశారు, అంతా నేను వాళ్ళు చేస్తారు. చట్టం నేను చదివిన బాజీగారని చదివిన. అందులో ఒక లోపం ఏంటంటే ఈ విధి విధానాల్లో ఇవన్నీ ప్రతిఫలిస్తాయా లేవని చూడాలి. విధి విధానాలు చేసేటప్పుడు ఇంతకంటే జాగ్రత్తగా ఆలోచించాలి. చెప్పిన దొంగలకు దొరకకుండా ఆలోచించాలి. కానీ బ్యూరోక్రాట్స్ ఎప్పుడు ఏం చేస్తారంటే ఏదన్నా ఒక ఉంటారు. ఇప్పుడు పసుపు నీళ్ళు చల్లితే మంచి నీళ్ళు మనకు వస్తాయని, మజ్జిగ నీళ్ళు చల్లితే మంచి నీళ్ళు ఎవరైనా తాగొచ్చు, కులం లేదు మతం లేదు ఎట్లా ఉంటుందో కొన్ని విషయాల్లో ఏం చేస్తాయి అంటే ఇదే బ్యూరోక్రాట్స్ అందులో కొంచెం లోపాలు ఉండేట్టుగా తయారు చేస్తారు. వేడి పక్కన పెట్టి వెన్న వస్తాడు. కనుక అది కాకుండా జాగ్రత్త వహించాలి. రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. రెండోది అంటే ఇది అమలు చేయడంలో ఇబ్బందులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. 4 గోళ్ల మధ్యనే కాదు, అసలు ఈ ఇట్లాంటివన్నీ కూడా మనకు జాతరలో చూసామని 3 ముక్కలు అంటే జాతరలో వాళ్ళే ఉంటారు, వాళ్ళే అవుతారు. వాళ్ళకి డబ్బులు వచ్చినట్టు వస్తుంటే పోతుంటాయి. అక్కడ నిజమైన అమాయకులు బలవుతుంటారు. సేమ్ మనకు జాతరలు అంతే అంతే అంతే. ఇప్పుడు కూడా హైదరాబాద్ ఇప్పుడు కూడా అక్కడక్కడ రోడ్ల మీద అవుతుంటాయి సరే, సినిమా హాల్ దగ్గర అక్కడక్కడ నేను కారులో పోతా చూస్తా ఉంటా. ఇంకొకటి చెప్తాను, ఇవాళ మనకుంటే మార్గం ఉంటుంది. నేను స్పష్టంగా చెప్తున్నాను. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం 9 ఏళ్లలో పేకాటను క్లబ్ లో ఆడకుండా చేసినా చేయలేదంటారా? 100కి 90 ఎక్కడైనా రావచ్చు. కానీ 90% ఆడకుండా చేస్తే మామిడి తోటలకు ఫామ్ హౌస్ లో మారింది కదా వీళ్ళందరూ కదా. క్లబ్ ఆడకుండా చేసింది ఏది రెమ్మి లీగలే. ప్రజలకు ఆంజనేయ రెడ్డి గారు కానీ బాజీ గారు తెలుసు రెమ్మి స్కిల్డ్ ఆట. కానీ మిగతా 3 ముక్కల ఆట కానీ ఇవన్నీ కూడా మిగతా అన్ని కూడా స్కిల్డ్ ఆటలు కావు, అదృష్టం మీద ఆధారపడతాయి, లేకపోతే దొంగ తెలివి మీద ఆధారపడతాయి. కనుక దాన్ని నిషేధించింది ఇదివరకు కూడా. రెమ్మీలో పేకాటలో కూడా ఒక ఆట పనికొస్తే ఒక ఆట పనికిరాదు. అట్లాగే ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఈ గేమింగ్ యాప్స్ లో ఇది ఒక్కటే కాదు సార్, బెట్టింగ్ ఏది అర్థం కాదు. కవిత మన శ్రీశ్రీ గారు అన్నట్టు అగ్గిపుల్ల సబ్బు పుల్ల కుక్క ఎలక్షన్ అప్పుడు దీనికైనా 10 రెట్లు బెట్టింగ్లు అవుతున్నాయి సార్. అసలు అన్నిటికంటే ఆశ్చర్యం. నేనేమంటున్నాను వాటికి కూడా యాప్లు ఉన్నాయి రామారావు గారు. ఎలక్షన్ల అప్పుడు వాటికి కూడా భారీగా యాప్లు, పర్సనల్ గా మీరు నేను పెట్టుకునే బెట్టింగ్లు కాదు, యాప్లు కూడా ఉన్నాయి. అవును యాప్లు ఉన్నాయి. యాప్లో కూడా చెప్తాను, యాప్లలో కూడా ఏంటంటే మీకు ఈ కొత్తగా టెక్నాలజీ వచ్చిన తర్వాత మీకు ఎక్కడి నుంచి ఏ డబ్బు ఎవరికి పోతుంది, ఎవరు కీలక పాత్ర ఉండదు. మట్కాలో సట్టాలో గతంలో ఉంటుండే, మట్కా సట్టాలలో బొంబాయిలో పట్టుకుంటే దొరికేవాడు. ఇప్పుడు కనపడని చెయ్యి ఏదో నాటకం ఆడుతుంది సార్, కనపడని చెయ్యి నాటకాలు ఆడిస్తుంటది మొత్తం యాప్లు. కనుక యాప్లు చెప్పేటోళ్ళు మారుతున్నారు, చేసేటోళ్ళు మారుతున్నారు. అంతిమంగా బాధితులు ఒక మాట చెప్పి ముగిస్తారు. ఈ నిన్నటి వార్త, ఒక 11 ఏళ్ల పిల్లాడు పబ్జి గేమ్ ఆడుతూ వ్యవసాయానికి బానిస అయితే వాడిని మార్చడానికి కౌన్సిలర్ల దగ్గర తీసుకుపోతే కౌన్సిలర్ని ప్రశ్నిస్తూ ఆడతా అంటున్నాడు. నా సెల్ ఫోన్ పగలగొట్టిండు అని చెప్పి నానా చేసి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నాడు, కౌన్సిలర్ని వ్యతిరేకిస్తున్నాడు. 11 ఏళ్ల పిల్లాడే పబ్జి గేమ్ కింద అయిందంటే ఆశ్చర్యం ఏంటంటే మనకి దేశంలో పబ్జి గేమ్ బ్యాన్ అయినా కూడా వస్తుంది.
ఆడుతున్నాడు, వాదన చేస్తున్నాడు. Right. కౌన్సిలర్తో నేను వీడియో చూశాను. ఒక Right, మాట sir. చెప్పండి. ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం చేసే చట్టంలో లొసుగులు లేకుండా Okay. దీన్ని అమలు చేయాలని మొట్టమొదటి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి. ఇంతకుముందు చెప్పాను కదా, పేకాట విషయంలో ఇక్కడ ఎట్లా వ్యవహరించారు, Right. మత కల్లోల విషయంలో ఎన్టీ రామారావు గారి నుంచి మొదలెట్టి ఇప్పటిదాకా మత కల్లోలు జరగకుండా ఎట్లా ఆపగలరు Right, sir. అంటే ఏదైనా ఒక చట్టాన్ని అమలు చేయాలంటే చిత్తశుద్ధి కావాలి. ప్రభుత్వాల తోడు ప్రజలు కూడా బాధ్యత వహించాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. మళ్ళీ వస్తే ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ 2-3 సమస్యలు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకటేమో ప్రజలకి కారణం ఏంటో తెలియదు కానీ పని ఉన్నా పని లేకపోయినా ఫ్రీ టైం అయితే బోల్డ్ ఉంటా ఉంది. మనం సోషల్ మీడియా వాడుతున్న చూస్తే రోజుకి కొంతమంది యువత కానీ పెద్దవాళ్ళు కానీ 4-5 గంటల నుంచి 6-7 గంటల దాకా యూట్యూబ్లో రీల్స్ అనుకోండి, లేదు వాట్సాప్లో అనుకోండి, ఇంకా వేరే అనుకోండి, ఏదైనా సరే 4-5 గంటలు వృధాగా వీటిలో స్పెండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళలో చాలామంది ఈ గేమ్స్ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు, డబ్బులు పెట్టిన గేమ్స్, డబ్బులు పెట్టని గేమ్స్ రకరకాలు. సో ఇది ఒక సమస్య. ఈ వ్యసనానికి బానిసలైన 14 కోట్ల మందో లేదు 30 కోట్ల మందో జనాన్ని ఏ రకంగా దాని నుంచి మళ్లించాలి, అదొకటి ఫస్ట్ థింగ్. రెండోది, దీన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేక దొడ్డిదారులు కనుక్కుంటారు ఈ గేమ్ని రన్ చేయడానికి. శిక్షలున్నా కోర్టులున్నా వాళ్ళు దొరకరు, వాళ్ళు ఎక్కడో దుబాయ్లోనో లేకపోతే సింగపూర్లోనో ఉండి ఆడిస్తుంటారు. సో దీన్ని అసలు ఈ గేమ్ని మన ఫోనుల్లోకి రాకుండా ఏ రూపంలో కూడా, ఫోన్లోకి వచ్చాక వీడి బలహీనత, ఫోన్లోకి రాకుండా ఆపడానికి ప్రభుత్వం అంతే పెద్ద మొత్తంలో టెక్నాలజీ మీద ఖర్చు పెట్టాలి. మూడోది ప్రచారం. ఆంజనేయ రెడ్డి గారు, ఈరోజు దాకా ₹1 ఈ బెట్టింగ్లు ఆన్లైన్లో ఆడొద్దు, గ్యాంబ్లింగ్లో ఆడొద్దని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రచారం చేసినట్టుగా నేనైతే చూడలే. అది టీవీల్లోనా, పేపర్లోనా, లేకపోతే మరొక చోట ఎక్కడ ₹1 వీటికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ఖర్చు పెట్టాల. కనీసం ఇప్పుడన్నా ఈ 3 పనులు చేయబోతాడు. ప్రచారము, లీగల్గా దీన్ని ఎదుర్కోవటము, ఫోన్లోకి రాకుండా అరికట్టడము, ప్రజలకు ఆల్టర్నేటివ్ చూపించడం, ఈ 4 కావాలి. ఏం చేస్తారు? నేను శ్రీనివాసరావు గారు మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వం యొక్క బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది. మనం ఈ లిక్కర్ విషయంలో కూడా మనం ఇంతకు ముందు ఇప్పుడు కూడా లిక్కర్ తాగితే వచ్చే ప్రమాదాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున డాక్యుమెంటరీ కూడా వస్తుండేది, ప్రభుత్వాలు ప్రకటనలు కూడా చేస్తుండేది, మనం చూస్తూ ఉండేవాళ్ళం లిక్కర్ విషయంలో కూడా. ఆ విధంగానే ఈ బెట్టింగ్ యాప్స్ లేదా ఆన్లైన్ గేమ్స్ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి, సామాజిక స్పృహ తీసుకురావాలి. సోషల్ కాన్షియస్ సెలబ్రిటీస్, పెద్ద సెలబ్రిటీస్ లేదా సామాజిక వ్యక్తులు ఎవరైనా, అది సినిమా రంగం నుంచి కానివ్వండి, రాజకీయ రంగం నుంచి కానివ్వండి, లేదా ఆధ్యాత్మిక రంగం నుంచి కానివ్వండి, ప్రత్యేకంగా ఆధ్యాత్మిక రంగం నుంచి ఈ పెద్ద స్వామీజీలు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ ద్వారా పెద్ద ప్రచారం చేయించడము, సెలబ్రిటీస్ ద్వారా చెప్పించడము, దానివల్ల ఎంత నష్టం వస్తుంది, ఏ విధంగా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అని ఒక విధమైన పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావాల్సిందే, ప్రజల మనసుల్లోకి ఎక్కాల్సిందే. ఎవరైతే చెప్తారో దాన్ని వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్న ప్రజలు ఈరోజు మన దేశంలో అనేక వ్యక్తులు ఆదర్శంగా తీసుకుంటారు, అనేక సంస్థలు ఆదర్శంగా తీసుకుంటారు. అటువంటి సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి ఒక సందేశం కింద స్థాయి వరకు ప్రజలకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అదే సమయంలో దానికి అలవాటు పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా మార్చాలా. మనం చాలా కుటుంబాలు బాగా తాగుడికి అలవాటు అయిన వాళ్ళందరినీ కూడా కొన్ని సెంటర్స్, డి అడిక్షన్ సెంటర్స్ తీసుకొచ్చారు, లేదా మానసిక శాస్త్రవేత్తలు తీసుకొచ్చి వాళ్ళకి క్లాసులు తీసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అట్లా అడిక్ట్ అయిన వాళ్ళు, ఇందాక బాషా గారు చెప్పినట్టుగా, బాజిద్ గారు చెప్పినట్టుగా, ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరకు పోతే 11 ఏళ్ల కుర్రోడు వాడు ఏ విధంగా ప్రవర్తించాడో మనం చూసాం. కాబట్టి అటువంటి సామాజిక శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు వాళ్ళ ద్వారా అవసరం వచ్చినప్పుడు నడిపించాలా. దీన్ని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాల్సిన బాధ్యత. సాంకేతిక పరిజ్ఞానం మీరు చెప్తున్నారు, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలా మనకి తెలియకుండా. ఇందాక మీరు గ్లోబల్ GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ లో నేను నెల్లూరులో ఉంటే చెన్నైలో చూపిస్తుందని చెప్తున్నారు. చెన్నైలో చూపిస్తే పర్లేదు, ఇండియాలో ఉంటారు, సింగపూర్ లో చూపిస్తారు సార్, ఎవరో సింగపూర్ చూపిస్తుంటారు. కాబట్టి దీన్ని కట్టడి చేయడం ఎట్లా, దీన్ని కౌంటర్ చేస్తూ ఒక దానికి సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ కౌంటర్ టెక్నాలజీ కూడా కావాలి. పెద్ద
చేత నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సామాజిక సంక్షేమం కదా, ఇది కూడా సోషల్ వెల్ఫేర్ స్కీమ్ లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరినీ కూడా బయటికి తీసుకెళ్తాం. మనం చూసాం కూడా, ఛత్తీస్గఢ్ లో చూసాం, ఏమిటి ఒకటి మహదేవ్ యాప్. నాకు ఆశ్చర్యం వేసేది, ఆ యాప్ పేరు మహదేవ్ యాప్. మహదేవ్ అంటే శివశంకరుడు, ఆయన పేరుతో యాప్ కూడా పెట్టి ఎవడెవడో దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో కూడా నడిపిన సందర్భాలు, వేల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులు కూడా చేతులు మారాయి. ఆయన అన్నారు కదా, వెనకాల చేతులు ఉన్నాయి, ఏ చేతులు ఉన్నాయో మనకి ఇంకా లోతుగా తెలియాలి. కాబట్టి దీని విషయంలో చాలా లోతుగా, చాలా శ్రద్ధతోటి, చాలా సామాజిక బాధ్యతతోటి అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమే కాదు, ఇటు ఎన్జిఓలు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ అదర్ సోషల్ ఆర్గనైజేషన్స్, రిలీజియస్ బాడీస్, సెలబ్రిటీస్, వీళ్ళందరూ కూడా రంగంలో దిగితే తప్ప దీన్ని మనం ముందు మీకు ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది ఆంజనేయ రెడ్డి గారు, ప్రభుత్వ పరంగా. వీటన్నిటితో పాటు అదనంగా మీకున్న ఛాలెంజ్ కోర్టుల్లో దీన్ని సమర్థవంతంగా వాణి. ఎందుకంటే తీరా కోర్టులో ఏదో వచ్చింది, మేమేం చేస్తాం, చట్టం చేసాం, కోర్టు దానికి ఇట్లా చెప్పిందని దొడ్డిదారికి మనం అవకాశం ఇవ్వకుండా బలంగా ఆర్గ్యూ చేసేటువంటి మెకానిజం కూడా కావాలి, రూల్స్ ఫ్రేమ్ చేయటం. కానీ నాకు విశ్వాసం ఉందండి, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వాళ్ళ కౌన్సిల్స్, లాయర్లు ఖచ్చితంగా ప్రభుత్వం ఒక వాదన బలంగా వినిపిస్తారు, ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బలంగా వినిపిస్తారు అనేది నాకు పూర్తి విశ్వాసం ఉంది. అవసరం వస్తే నూతన చట్టాలను కూడా చేయవలసిన అవసరం ఉంటే చెయ్యాలి. ఇది దేశం కోసం, ప్రజల కోసం. బాజీ గారు, ఇక్కడ మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకి సంపాదించుకునే వాడికి ఎక్కడో చోటు ఉండి సంపాదించుకోవచ్చు. ఉదాహరణకి సైబర్ క్రైమ్ దాదాపు 20 ఏళ్ల నుంచి మనం వింటూనే ఉన్నాం. ఇండియాలోనే ఎక్కడో, విదేశాల్లో కూడా కాదు, ఛత్తీస్గఢ్లోనూ లేకపోతే బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లోనూ ఎక్కడో మారుమూల గ్రామాల్లో కూర్చొని, ఇవాళ కూడా పేపర్లో చూసి ఎవరో 81 ఏళ్ళ ఆయన్ని ఫోన్లో మాట్లాడి 7 లక్షలు మోసం చేసి 7 లక్షలు ఎవరో ఒక అమ్మాయి కొట్టేసి ఎక్కడ పత్రికలో వచ్చింది. 81 ఏళ్ళ ఆయన్ని హనీ ట్రాప్ లాగా. అంటే ఈ రకంగా దేశంలో జరుగుతున్నది, 20 ఏళ్ళ నుంచి జరుగుతున్న వాటిని, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కానీ లేకపోతే వాటిని కానీ, ఈ దొడ్డిదారిని జరుగుతున్న తతంగాలు మనం కంట్రోల్ చేయలేకపోతా ఉన్నాం. బహుశా ప్రభుత్వాలు వాటి మీద పెట్టాల్సినంత టెక్నికల్ క్యాపిటల్ దానికి చేయాల్సినటువంటి టెక్నాలజీ మీద ఖర్చు పెడుతున్నట్టుగా మనకు అనిపించలేదు. లేకపోతే ఈ పాటికి దొరకాలి. ఓ టెర్రరిస్టో లేకపోతే ఒక ఈ దొంగపై సైబర్ క్రైమ్ చేసేవాడికి టెక్నాలజీ వస్తున్నప్పుడు దానికి కౌంటర్ టెక్నాలజీని ప్రభుత్వం ఎందుకు తయారు చేసుకోలేకపోతే మనకు అర్థం కావట్లేదు. కావాలని చేయట్లేదా ఎవరైనా సరే, లేదా లోపాలు ఉంటున్నాయా, ఇది వెరిఫై చేయాలి. అది చేయకుండా బాజీ గారు ఇప్పుడు అంటే ఈ గేములు ఆపరేట్ చేసేవాళ్ళు నలుగురికి శిక్ష పడితే రెండోవాడు ఈ రంగంలోకి రాడు. ఎంతసేపు బాధితుడు డబ్బులు పోగొట్టుకొని బాధితుడు శిక్షకు గురైతే పెట్టేవాడు, ఆపరేట్ చేసేవాడు చేస్తూనే ఉంటాడు. ఎలా ప్రధానంగా దాని మీద ఎలా ఫోకస్ చేయాలి? ప్రజల ఫోన్లోకి ఇవి రాకూడదు. సార్ ఇప్పుడు చట్టాలు ఇందాకే నేను చెప్పిన దాంట్లో మాట్లాడిన దాంట్లో నేను ఈ అంశాన్ని ప్రస్తావించాను. చట్టాలు చేస్తున్నాం కానీ వాటిని అమలు పగడ్బందీగా జరగట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఏదైతే ఇవాళ బ్యాన్ చేసిన ఇవాళ ఏదైతే పార్లమెంట్ లో ఆమోదించబడిన ఈ చట్టం ఏదైతే ఉందో దీంట్లో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని యాప్ పర్చేజెస్ అనేది ఒక అంశం ఉంది దీంట్లో. దాని మీద నిషేధం లేదు. అంటే ఒక యాప్ గేమ్ కు సంబంధించిన యాప్ ని పర్చేజ్ చేయటము, యాప్ కి ఫండింగ్ చేయటము, అది బెట్టింగ్ కింద రాదు. ఆ రకంగా కూడా డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఉంది. ఇంకొక మాట నేను చెప్తానండి, ఇంకొక ఉదాహరణ నేను ప్రస్తావిస్తాను ఇక్కడ. ఎందుకు ఈ దేశంలో అన్ని ప్రభుత్వాలు లాటరీలను బ్యాన్ చేయట్లేదు చెప్పండి. ఈవేళ కేవలం 11 రాష్ట్రాల్లో మాత్రమే 18 రాష్ట్రాల్లో మాత్రమే బ్యాన్ ఉంది లాటరీస్. 11 రాష్ట్రాల్లో లాటరీస్ నడుస్తున్నాయి. ఆ లాటరీస్ మీద అక్కడే కూర్చొని పడిగాపులు కాసి అక్కడే లాటరీ టికెట్లు కొనుక్కొని కష్టపడి సంపాదించిన డబ్బుల్ని లాటరీల మీద పెట్టి నష్టపోతున్న వాళ్ళు ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నాయి సార్, మీరు అన్నట్టు అస్సాం లాటరీ అని, మణిపూర్ లాటరీ అని, సిక్కిం లాటరీలు అని వస్తా మన దగ్గర కూడా దొరుకుతుంటాయి. బ్యాన్ ఉంది కానీ లాటరీలు ఎందుకు నిషేధించదు కేంద్రం? అవును, లాటరీ అది జోదం కాదా? ఖచ్చితంగా జోదమే కదా. జోదం కాదా చెప్పండి? ఈ చట్టం పరిధిలోకి లాటరీని ఎందుకు తీసుకురాలి? అదే నా క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే స్కిల్ బేస్డ్ గేమ్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఈ చట్టం రూపంగా స్కిల్ బేస్డ్ గేమ్స్ కూడా అణగదొక్కబడతాయి. అంటే డబ్బులు పెట్టేది ఏదైనా అది స్కిల్ పేరుతో ఉన్నా బ్యాన్ అయ్యేసారి
డబ్బులు లేని ఆడుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఈ చెస్ ఉంది, లూడో ఉంది, ఇలాంటివి ఆడుకోవచ్చు. సార్ అవన్నీ ఎవరు ఆడరు సార్, ఎవరు ఆడరు, ఎవరు ఆడరు. మీరు చూడండి, భవిష్యత్తులో మనం మళ్ళీ మాట్లాడుకుందాము. ఇది అమలులోకి వచ్చిన సంవత్సరం తర్వాత ఇదే సబ్జెక్ట్ మీద ఎక్కడ కూడా ప్రజలు ఏంటంటే జనం, ఇందాకే మనం మాట్లాడుకున్నట్టుగా మన జనం మనసుల్లో మార్పు రావాలి సార్. ఈ చట్టం ఈ చట్టం వల్ల ఇప్పుడు ఈ బిల్లు మంచిదే, నేను కాదంటలేదు, కానీ ఇది ఏమాత్రం కూడా ప్రజల మనసుల మీద కానీ ఆట మీద ఉన్న వ్యసనం మీద కానీ ప్రభావం అంటే అట్లాగా సార్. మీరు కాదు బాజీ గారు, మీరు స్కిల్ బేస్డ్ గేమ్స్ అన్నారు. స్కిల్ బేస్డ్ గేమ్లో డబ్బులు లేకుండా ఉంటే ఆడుకోవచ్చు ఎప్పుడైనా. ఆన్లైన్ మనీ, రియల్ మనీ గేమింగ్ ఒకటే బ్యాను. మనీ లేకుండా స్కిల్ బేస్డ్ గేమ్ ఆడుకో, పాయింట్లు సంపాదించుకో. ఎవరు వద్దన్నారు? సరే, అదొక స్కిల్ బేస్డ్ గేమ్ మీద కూడా ఇది ఒక ప్రభావితం చూపిస్తుందండి ఇది ఏదైతే ఈ చట్టం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఈ గేములు రూపొందించే దాని మీద కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఈ గేమ్ ప్రొడక్షన్ ఆఫ్ ది గేమ్ యాప్ ఏదైతే ఉందో వాటన్నిటి మీద దాదాపు 400 నుంచి 500 కంపెనీలు మూతపడే అవకాశం ఉంది ఇవాళ. ఏదైతే ఈ చట్టం రూపంగా ఈ గేములు రూపొందించే సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మూసేసుకునే పరిస్థితి ఉంది ఇవాళ. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పదలిచింది, ఇవాళ ఈ ఏదైతే ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టము పోలీసు వ్యవస్థలకి కూడా ఒక అస్త్రంగా మారుతుంది. ఇవాళ నేను గేమ్ తయారు చేశాను, ఆ గేమ్ అది ఇవాళ ఈ చట్టం పోలీసుల వాళ్ళకి కూడా ఇది గేమ్ అది చట్టం ప్రొహిబిట్ చేసిందా అనుమతించిందా అనేది కూడా అర్థం కాకుండా కేసులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా ఇది కొంత యాడ్వర్స్ ఎఫెక్ట్ కూడా ఈ చట్టంలో జరుగుతుంది. అలా నేను డిస్కరేజ్ చేయటం లేదు, ఈ చట్టం ఇన్వైటబులే. కాకపోతే ఏంటంటే ఈ ఏదైతే అవసరమైన గేమింగ్ ఏదైతే ఉందో, మన మేధస్సుకి పదును పెట్టే గేమింగ్ అయితే ఉందో, యువత యొక్క స్కిల్స్ ని పెంపొందించే గేమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అనుమతించాలి. వాటి మీద దుష్ప్రభావం అది ఇప్పటికి కూడా ఉంది సార్. వాటిని ఎక్కడ డబ్బులు పెట్టకుండా ఏదైనా ఆడుకోవచ్చు. ఆన్లైన్ మనీ ఉన్నాయే బ్యాన్, మిగతా అన్ని ఆడుకోవచ్చు. ఐ అండర్స్టాండ్ సార్, ఐ అండర్స్టాండ్ దట్. కానీ ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే డబ్బులు పెట్టే గేమా, డబ్బులు పెట్టకుండా స్కిల్స్ పెంచే గేమా, ఆ డిఫైన్ చేయడంతోనే స్పష్టమైన నిబంధనలు, స్పష్టమైన గైడ్ లైన్స్ ఉండాలంటాను. ఎందుకంటే అక్కడ మిస్యూజ్ జరిగే అవకాశం ఉంది. అక్కడ మిస్యూజ్ జరిగి ఏదైతే ఈ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయమే పోతుంది, ఆ గేమింగ్ చేసే ఆ సాఫ్ట్వేర్ చేసే కంపెనీలు మూతపడే అవకాశం ఉంటుంది. అట్లా దాని మీద ఆధారపడి ఉద్యోగస్తులు కూడా నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పష్టమైన డిఫైన్ చేయాలంటాను నేను. ఏదైతే అది మిస్యూజ్ కాకూడదు. ఎందుకంటే మన పోలీసు వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నాను. దీన్ని ఆ సాకుగా తీసుకొని ఒక మంచి గేమ్, స్కిల్ గేమ్ తయారు చేసే వాడిని కూడా దోషిగా తీసుకెళ్లి కూర్చోబెడితే దాని ప్రభావం అడ్వర్స్ గా పడుతుంది ఇండస్ట్రీ మీద అనేది నా భావన. ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రామ్మోహన్ రావు గారు, నిజంగానే ఇప్పుడు మామూలుగా ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్మెంట్స్లో ఈ గేమింగ్ యాప్స్కి పనిచేసే సాఫ్ట్వేర్లు తయారు చేసే వాళ్ళకి కూడా 10,000 లక్షల జీతాలు ఇచ్చి రిక్రూట్ చేసుకున్నారు. దాదాపు 2 లక్షల మంది ఎంతమంది ఉన్నారంటున్నారు ఎంప్లాయీస్ ఈ ఇండియాలో. అలాగే ఆడుతున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్లు గేముల్లో ఉన్న వాళ్ళు 20% ఇండియాలోనే ఉన్నారని కూడా మనకి సర్వేలు చెప్తా ఉన్నాయి. సో పెద్ద ఎత్తున జనాభా ఉన్న దేశం. సామాజిక సమస్య రామ్మోహన్ రావు గారు, అంటే 3-4 గంటలు కుటుంబంలో భార్యతో, పిల్లలతో, లేదా భర్తతో, తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఫోనులు చూసుకునే అలవాటు. ఆ ఫోనుల్లో రీల్సా, గేమ్సా, రీల్స్ అన్నా ఆపటం, గేమ్కి ఆపడం లేదు. మొదలు పెట్టారంటే చేతులు అలా ఆడుతూనే ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం పిల్లలకి. సో ఇది పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా చాలామందికి వ్యసనం అయిపోయింది. దానిలో సగానికి సగం డబ్బులు. నిజంగా 14 కోట్లు అంటే సార్ మీరు, నాకు షాక్ అనిపిస్తూ ఉంది. 37 కోట్ల మంది ఐపీఎల్ టైంలో, అంటే దేశంలో కాస్త మొబైలు, డబ్బులు, బ్యాంక్ అకౌంట్లో ఉన్న వాళ్ళు సగానికి సగం మంది. మోడీ గారి జన్ధన్ ఖాతాలేమో కానీ 37 కోట్ల మంది ఆన్లైన్లో మనీ పెట్టి చేయగలుగుతున్నారంటే జన్ధన్ ఖాతాల కంటే ఎక్కువ మంది ఆడుతున్నారు. ఇది 37 కోట్ల మంది ఆడుతున్నారు, బెట్టింగ్లో ఉంటున్నారు. దీన్ని ఈ సామాజిక రుగ్మత నుంచి కూడా బయటపడాలి. ప్రభుత్వం ఏ రకంగా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయటం ఎట్లా రామ్మోహన్ రావు గారు? శ్రీనివాసరావు గారు, మంత్రాలకు చింతకాలు రాదు. నైతిక ప్రవర్తన, మంచి ప్రవర్తన, ఇవన్నీ సమస్య లేదు. ఇంకా గట్టిగా మాట్లాడి చెడు నేర్చుకుంటాం. సినిమా హీరోల నుంచి చెడు నేర్చుకుంటాం కానీ మంచి నేర్చుకోం.
కనుక ఇవన్నీ ఒకే ఎత్తు కాదంటే సామ దాన భేద దండోపాయాలు అంటారు కదా. ఈ 3 అయిపోయిన తర్వాత దండోపాయం కరెక్ట్. మీరు కొడతానంటే భయం, పెడతానంటే ఆశ ఉంటది. ఆ భయం లేకుండా మిగతా అన్ని నైతిక ప్రవర్తనలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి మనకు వస్తాయి, కానీ ఇవి పూర్తిగా ఆచరణ సాధ్యం కాదు. మంచిదే కాదట్లేదు, కాకపోతే దీని మీద సరైన అవగాహన వచ్చి డబ్బులు నష్టపోతున్నామని అవగాహన వస్తే వేరు. కానీ తండ్రి కొడుకు చంపుతున్నాడు, కొడుకు భార్య చంపుతుంది, మన తల్లి చంపుతున్నది చూస్తున్నాం కదా, రోజు చూస్తున్నాం సార్, పత్రికల్లో రోజు చూస్తున్నాం. సెల్ ఫోన్ ఇవ్వలేదని 11 ఏళ్ల అబ్బాయి పబ్జీ గేమ్ నిషేధించిన పబ్జీ గేమ్ గురించి వాడు కొట్లాడుతున్నాడు. సెల్ ఫోన్ ఇవ్వలేదని తల్లి చంపేస్తున్నాడు పిల్లవాడు. ఆ లెవెల్కి వచ్చేసిన ఇప్పుడు మనం ఏమైందంటే ఇంటి పక్కన గురించి మనకు ఆలోచన లేదు. ప్రపంచవ్యాప్తంగా మన ఫ్రెండ్స్ నాతో సహా చాలా మంది మనం ఇప్పుడు ఆన్లైన్ చూస్తే మనం ప్రపంచమంతా ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఇంటి పక్క ఏం చేస్తారు మనకు తెలియదు జరుగుతుంది. కనుక నేనేమంటానంటే దీనిలో ఒక రెండు పార్శాలు, ఒకటి రూల్స్ ఫ్రేమ్ చేయాలి, పకడ్బందీ చేయాలి. రెండోది ఆచరణలో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, వెంటనే ఇప్పుడు ఏర్పడింది వస్తుంటాయి, కానీ ఎట్లా పే చేయాలి రెండోది. మూడోది ఏంటంటే ఇందులో మంచి చట్టంలో మంచి ఏర్పాటు ఏంటంటే ఎవరైతే ప్రమోటర్స్ ఉంటో వాళ్ళు కూడా లక్షల రూపాయలు ఫైన్ వేస్తారు. సెలబ్రిటీస్ బట్టిగా ఉండరు. గతంలో వినియోగదారు చట్టం కొత్తగా వచ్చినప్పుడు ఇంత సబ్బు కావాలని బిల్ సబ్బు ఇంత ముక్క చూపెడితే వాళ్ళ మీద మేము కేసు వేసినాం. వినియోగదారుల చట్టం ప్రకారం వాళ్ళు ఇంత సబ్బు సరిపోద్దా ఒక షర్టు అని చెప్పి దాని మీద అటువంటి అడ్వర్టైజ్మెంట్ బంద్ చేసిన సందర్భాలు అడ్వర్టైజ్మెంట్లలో అనైతికమైన అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇవ్వడానికి వీలు కనుక ఈ గేమ్స్ ఇక్కడ మీరు కాదు సార్ రామ్మోహన్ గారు, మీరు అడ్వర్టైజ్మెంట్ ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మనం లిక్కర్ మీద వీటి మీద చూస్తూ ఉంటాం, అది బయట మార్కెట్లో దొరికే లిక్కర్ వాడు లిక్కర్ అని చెప్పి అటాచ్ చేయడు, ఏదో గ్లాసులనో లేదంటే డ్రింకింగ్ వాటర్ అటాచ్ చేస్తాడు. అంటే సోడా పేరు మీద గ్లాసుల పేరుతో అటాచ్ చేస్తుంటారు. అది ఇక్కడ లిక్కర్ బ్రాండ్. అట్లా ఇక్కడ కూడా అట్లా దొడిదారి ఎత్తుకుంటారా? ఏమంటే దీని అదేం వేరు, అదే పూర్తిగా లిక్కర్ వాటి నిషేధించారు, దాని మీద వాళ్ళు అదే సేమ్ పేరు పెట్టుకుని ఏదో చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే యాప్స్ ప్రమోటర్స్ కూడా శిక్షలు ఉన్నాయి కదా. సెలబ్రిటీ సమస్య లేదు, వంటదాకా తప్పించుకోవడానికి మాకు తెలియదానో తప్పించుకోవడానికి వీల్లేదు, కానీ వీళ్ళు ఉండే కానీ ఇప్పుడు లేదు ఒకటి. రెండోది కూడా ఏం చెప్తున్నానంటే యాప్స్ ను కొన్ని మనం మనంతల మనం నియంత్రించుకోవాలి. ఉదాహరణకు నేను మొన్న ఆన్లైన్ గేమింగ్ చట్టం వస్తుంది ఏంది అని చూసిన, నాకు అన్ని యాప్స్ నాకు వస్తున్నాయి, వద్దన్నా వస్తున్నాయి, సెల్లో వస్తున్నాయి. ఏం చేయాలి మొన్న ఏది ఆన్లైన్ అసలు ఏది ఎట్లా ఆడతారని చెప్పి నేను ఒక చూద్దామని తెలుసుకో విజ్ఞానం కోసం చేస్తే ఆన్లైన్ గేమ్స్ రెమీ గేమ్స్ అన్ని నాకు వస్తున్నాయి. మీరు పొరపాటున ఫోన్ వీడియో నొక్కిన అనుకోండి అవే వస్తాయి. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీ సెల్ లో మీరు ఎక్కువ కాలం ఏది చూస్తున్నారు అనే దాన్ని బట్టి మనకు వద్దన్నా వస్తుంటాయి. మనకు దీన్ని ఎట్లా దీనికి బాగా నుంచి ఎట్లా ఇది ఒక మాయాజాలం సరే బాలా. ఇది నెట్ ఏంటంటే ఇది వాళ్ళ పెద్ద వాళ్ళ. మనం చూసాం ఇజ్రాయెల్ ఇరాక్ ఇరాన్ యుద్ధంలో ఏది ఐరన్ డ్రోమ్ అన్నారు, ఐరన్ డ్రోమ్ ను చేసే ఆయుధాలు కూడా మన యుద్ధంలో చూసినాం కదా. మనం ఎంత ఐరన్ డ్రోమ్ కట్టుకున్నా కూడా దాన్ని ఛేదిస్తూ యాప్ మన ఇంటికి వస్తాయి, ఇంటి ముందర మన సెల్ ఫోన్ అరచేతులకు వస్తుంది. వీటిని ఆపడానికి 2 మార్గాలు. ఒకటి సామాజిక అవగాహనతో పాటు చట్టం పకడ్బందీగా అమలు అయితే ఆటోమేటిక్ గా శిక్షలు పడేయనుకో 4 శిక్షలు పడేయనుకో అవుతుంది. రెండోది ఏంటంటే ఇది కేవలం మనం ఒక ప్రాంతానికి పరిమితం చేసుకుని వీల్లేదు. మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే ఇట్లాంటి యూనిఫామ్ గా ఉండాల్సిందే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన పొలంలో ఎలకల నిర్మూలనకు మనం ఒక్క రైతు మాత్రమే పనిచేస్తే నా లాభం లేదు, చుట్టుపక్కల పొలాల నుంచి ఎలకలు వచ్చేస్తాయి. ఒక ఎలకల జంట అంటే 800 ఎలకలు పుట్టేస్తారు సంవత్సరంలో, దాని సంతానోత్పత్తి పెద్దది. ఇప్పుడు అది 800 ఎలకలు లెక్క పెడుతున్నాం, కానీ ఆన్లైన్ గేమ్ లో చూసుకుంటే లక్షలాది మీకు విశ్వరూపం పెడుతుంటాయి ఇవన్నీ కూడా. కనుక వీటిని ఆపడం సాధ్యం కాదు, కానీ ఆపే క్రమంలో మనకు చాలా టెక్నాలజీ వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం కదా, జమ్మూ కాశ్మీర్ లో ప్రాంతానికి ఇంటర్నెట్ బంద్ అంటున్నాం, ఎట్లా చేయగలుగుతున్నాం లేదా? ఇది కూడా అంతే. ఆన్లైన్ గేముల్ని మామూలు ఈ ఫోన్లలో రాకుండా చేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది ఒకటి. రెండోది మీరు జనాభా రీత్యా చూస్తే 30 కోట్ల మంది గట్టిగా అడ్వాన్స్. నాకైతే సెల్ ఫోన్ వాడడం పెద్దగా ఎంతగా రాదు, నాకు ఈ యాప్స్ ఏం తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు చూస్తే 30 కోట్ల మంది కంటే ఎక్కువ ఉంటారు. 14 కోట్ల మంది వాడుతున్నారు. అంటే దానికి కారణం ఏంది? మన దగ్గర మధ్య తరగతి పెరుగుతున్నాం. చూడండి, ప్రపంచవ్యాప్తంగా జనాభాలో మనం చైనా దాటిపోయిన దాంతో పాటు కన్జ్యూమరిజం పెరిగింది, మధ్య తరగతి వాళ్ళు పెరుగుతున్నారు, ఎబో మిడిల్ క్లాస్ పెరుగుతున్నారు. వీళ్ళ నుంచి వస్తుంది. వీళ్ళ నుంచి మెల్లమెల్లగా ఏమైంది అంటే మాదక ద్రవ్యాలు కదా, ఇప్పుడు ఊళ్ళల్లో పశువుల కాపరి కూడా వాడుతున్నారు, విద్యార్థులు వాడుతున్నారు. ఎట్లనో ఈ యాప్ కూడా కింది స్థాయికి దాకా వెళ్ళిపోయింది. అది 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో డబ్బులు ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ ఆశ, ఈజీ మనీ అనే ఆశ మనిషిని బానిసం చేస్తారు సార్. ఏదైనా సరే నువ్వు మత్తు ఏమో మాదక ద్రవ్యాలు, లిక్కర్, అట్లానే ఇది ఈజీ మనీ వస్తుంది కదా. కోట్లు వస్తాయి, కోట్లు పోతాయి, లక్షలు వస్తాయి, లక్షలు పోతాయి, పేపర్ల మీదే మాయమవుతున్నాయి. కనుక ఎక్కడ పక్కన చేయాలంటే ఇక్కడ కాదు. ఇప్పుడు ఈ చట్టం చేసింది మంచిదే. నేనన్న ఆధార్ కార్డు లింక్ చేసుకుంటూ ఫేక్ అకౌంట్ రాకుండా, ఫేక్ సిమ్ కార్డు రాకుండా కట్టడి చేయాలి.
మొన్న ఆధార్ కార్డును ప్రామాణికం చేసుకోవాలని బీహార్ ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ఏ సూచన చేసిందో నేను సుప్రీంకోర్టుకు విన్నపం చేస్తున్నాను. దయచేసి దీనికి అంతటి కారణం ఏదో ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ లేకపోవడం కూడా కారణం. మనిషికి ఆధారం ఏదని లేకుండా మీరు ఎన్ని చేసినా కట్టడి కాదు. ఒకవేళ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్న ఈ యాప్స్ అని తెలుసుకోవడానికి కూడా టెక్నాలజీ ఎంత ముఖ్యమో పకడ్బందీ దానికి అవసరమైన యాప్స్ సృష్టికర్తలు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకోవడానికి ఐడెంటిటీ కోసం చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే మాయాజాలం, ఈ యాప్స్ మాయాజాలంలో ప్రభుత్వాలు చిక్కున్నాయి, మనం కూడా చిక్కుంటాం. బాజీ గారు వాటిని పూర్తిగా నిషేధించాలి. అంటే ఇప్పుడు వేరే వాడు చేస్తే తప్పు, ప్రభుత్వం చేస్తే కరెక్ట్ కాదు కదా కూడా అంటున్నాను. వాస్తవం మీరు అన్నట్టు ప్రభుత్వం కూడా దోషం. ఇప్పుడు దాకా ప్రభుత్వం దీని మీద భారీగా డబ్బులు సంపాదించుకున్నది. సరే రైటా రాంగా దానిలోకి మనం వెళ్ళట్లేదు కానీ 30,000 కోట్లు సార్, 30,000 కోట్లు తక్కువ కాదు కదా. నేనేమంటున్నానంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ ఎట్లుందో దీనిలో కూడా ఏం చేయాలంటే ఇప్పుడు చాలా మంచిగా పెట్టింది చట్టం, మొత్తం చదివినండి బాగా పెట్టింది. కానీ దీని ఏం చేయాలంటే ప్రభుత్వం కూడా చేసిన ఎవరు చేసినా దోషి కావాలంటున్నాను. ఇంకొక మాట, ఇప్పుడు క్రికెట్ ప్రతి బాల్ కు బెట్టింగ్ చేస్తున్నామే. అవును సార్, ప్రతి బాల్ కు సిక్సర్ వస్తుందా, 4 వస్తుందా, 2 వస్తుందా, అంత స్పెక్యులేషన్. క్రికెట్ ఇండియా క్రికెట్ టీం ఒంటి మీద ఉండే చొక్కా కూడా బెట్టింగ్ యాపే సార్. అది డ్రీమ్ 11 అన్నది సమస్య. అది బీసీసీఐ దోషే కదా, దోషే. దాని మీద బోల్డ్ వేల కోట్లు సంపాదించుకుంటుంది బీసీసీఐ కదా. అంటే అనైతికమైన అడ్వర్టైజింగ్ ఇవ్వడానికి వీల్లేదు కదా. ఇదే బీసీసీఐ మీరు అన్న నిషేధిత లిక్కర్ బ్రాండ్ల పేరు మీద వచ్చి అన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది కదా, వేరే పేరు చేస్తుంది కదా. అందుకనే ఇది ఇప్పుడు కాదేది కవిత కనహరం అన్నట్టు ప్రభుత్వాలు కూడా ఈ పని చేస్తున్నాయి ఆదాయం కోసం. ప్రొహిబిషన్ అండ్ లిక్కర్ ఎక్సైజ్ యాక్ట్ ఉందో ప్రొహిబిషన్ పోయింది, అట్లాగే అవినీతి నిరోధక శాఖలో అవినీతి పోయి నీతి పోయి అవినీతి శాఖ మారిపోయిందో ఇక్కడ కూడా యాప్స్ నియంత్రించే క్రమంలో ప్రభుత్వాలు ఫస్ట్ బాధ్యత, సామాజిక అవగాహన రెండో బాధ్యత. చట్టం పకడ్బందీగా ఉండదంటే ఏదైతే మనకు ట్రాఫిక్ చాలన్లు ఎక్కువ పడ్డాక కొంచెం రూల్స్ వైలేట్ చేసి తక్కువైందా కాలేదా, 1000, 15,000 లైసెన్స్ క్యాన్సిల్. ఇది అక్కడ కూడా టెక్నాలజీ వాడాక సార్. ఇప్పుడు అంతకుముందు ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటేనే చాలా అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఫోటోలు తీస్తున్నారు. వాడు పారిపోతున్న ఫోటో తీస్తున్నాడు, భయపడి హెల్మెట్ లేకుండా వెళ్ళట్లేదు, బెల్ట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా వెళ్ళట్లేదు. ఒక బండి నెంబర్ మీరు చెక్ చేస్తే వాడు ఎన్ని ఫైన్స్ మొత్తం దొరుకుతున్నారు. అందుకని భయపడుతున్నమాట వాస్తవం సమాజం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే ఇవి ఆడతారా పక్కకు పెడితే, ఉదాహరణకి నాకు కాలక్షేపం కావాలంటే నేను పేపర్లో క్రాస్ వర్డ్ ఉంటుంది, లేదంటే సుడోకు పజిల్స్ ఉంటాయి, ఇవి ఆడతాం. క్రాస్ వర్డ్ చేయడం వల్ల తెలుగుదైనా ఇంగ్లీష్దైనా మనకి భాష మీద పట్టు పెరుగుతూ ఉంటుంది. ఇలా ఫోనుల్లో కూడా ఒక సుడోకు ఆడాలంటే నీకు 100 పేపర్లో ఒకటే వస్తుంది రోజుకి, ఫోన్లో సుడోకు ఆడాలంటే 100 చాలా కష్టమైనవి కూడా. ఇలా ప్రజలకి మంచి టైం పాస్, నిజంగా టైం మిగులుతుండొచ్చు. పెద్దవాళ్ళకు ఆఫీస్ అవర్స్ 8 అవర్స్ అంటే పని చేయమంటా ఉన్నారు, లేదంటే ఇంకొకళ్ళకు పిల్లలకు కాస్త రిలాక్స్ కావాలి, టీవీనో ఇది చూడటం కాకుండా కొంత ఫోన్లలో ఏదైనా గేమ్ పజిల్స్ ఆడాలి, బ్రెయిన్కి కూడా మంచిది అనుకుంటే అలాంటి వాటిని ప్రమోట్ చేయకుండా ప్రభుత్వాలు, ఇప్పుడు ఇందాక బాజీ గారు అన్నారు చెస్ ఇవంటి ఎవడాడతాడు సరే అని, వాస్తవే అదేదో పాతకాల పాటలాగా ఈరోజు కూడా మనం చెప్పుకున్నాం. వీటిని ప్రమోట్ చేయటం ఎట్లా, నిజంగా కాస్త ఆలోచనని పెంచేయి, ఆనందాన్ని ఇచ్చేయి, వాటిని ప్రమోట్ చేయకుండా. ఫిజికల్ గేమ్స్ ఓకే, ఫోన్లో కూర్చో ఫిజికల్గా ఆడలేని వాళ్ళకి. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఉన్న ఈ చట్టం కూడా ఈ మనీ ఇన్వాల్వ్ డబ్బుతో కూడుకున్న యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నిషేధించారు, నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఈ యాప్లు ఏవైతే ఉన్నాయో చాలా మంది కొంత చదరంగం ఆడుతుంటారు, సుడోకు ఆడుతుంటారు, లేదా ఇంకేందో ఆడుతుంటారు. వాళ్ళు అవి బ్యాన్ చేయడం లేదు కదా, వాటిని ఫ్రీగా వదిలేరు, ఎవరైనా ఆడుకోవచ్చు, అందులో ఏమి అనుమానం లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ బ్యాన్ వల్ల వీటి మీద ఏమైనా ప్రభావం పడుతుందా లేదా వీటి వల్ల ఏదైనా నష్టం జరుగుతుంది అనేది మనం చర్చిస్తున్నాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల నష్టం ఏంది, పిల్లలు ఈ రోజు కొన్ని మనందరూ కూడా తెలుసు కదా, పిల్లలు కొంతమంది
పూర్తిగా ఈ సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని స్కూల్స్ లో సెల్ ఫోన్స్ బ్యాన్, కొన్ని దేశాల్లో స్కూల్స్ లోకి చిన్నపిల్లలు సెల్ ఫోన్స్ తీసుకురాకుండా బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి మన దేశంలో కూడా సెల్ ఫోన్ వల్ల జరిగే నష్టాలు, సెల్ ఫోన్ వల్ల ఆదాయం ఉంది, నష్టం ఉంది. నష్టాలను ఐడెంటిఫై చేయడం, వాటిని ఏ విధంగా నియంత్రించాలా, మనుషుల మీద ఏ విధంగా, చిన్నపిల్లల మీద లేదా మిగతా వాళ్ళ మీద ఏ విధంగా ప్రభావం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. కేవలం కేంద్ర ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రెండు సమన్వయంతో పనిచేసి ఈ యొక్క దుర్మార్గం ఏదైతే ఉందో ఇది ఒక సామాజిక రుగ్మతగానే మనం చూడాలి. యాప్లు ఆడటము, డబ్బులు పోగొట్టుకోవడము, ఇదంతా కూడా ఒక సామాజిక దీని నుంచి ఎట్లా బయటపడేయాలనేది పెద్ద సవాలే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. ఇది కేంద్ర ప్రభుత్వం, కేవలం కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాలి. నేను ముందే చెప్పాను, ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. నూతన సాంకేతిక పరిజ్ఞానం సంపాదించాలా, యాప్లు ఏ విధంగా కట్టడి చేయాలా, ఇదంతా చాలా పెద్ద సవాలు. ఒకటి. రెండవది, విశాలమైన దేశం మనం. అనేక దేశాల్లో వీటిని అనుమతించున్నారు, చట్టం అనుమతించింది కొన్ని దేశాల్లో. వాటిలంతా 20 కోట్ల, 30 కోట్ల, 40 కోట్ల జనాభా గల దేశాలు, కొన్ని రిచ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. కానీ భారతదేశం ఏమిటి, పల్లెలు ఎక్కువ ఉన్నాయి, 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ వాళ్ళ మీద ఈ ప్రభావం లేకుండా ఏ విధంగా చూడాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనేది పెద్ద సవాలు. ఆ సవాల్ని స్వీకరించాలి. బాజీ గారు ఇందాక ఒక మాట అడిగారు సార్, ఇప్పటిదాకా ఈ గ్యాంబ్లింగ్లు, బెట్టింగ్లది రాష్ట్ర ప్రభుత్వాల సబ్జెక్టే, కానీ ఇప్పుడు మీరు ఎలాగో ఒక యూనిఫామ్ చట్టం తేపోతున్నారు ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఆపటం కోసం. దానిలో భాగంగా ఈ లాటరీలు, మట్కా, లేదంటే బ్రాకెట్, రకరకాల పేర్లు ఉంటాయి ఊర్లలో, ఇది కూడా నడుస్తుంది. దీని మీద కూడా ఒక దేశవ్యాప్తంగా ఒకటే చట్టం ఎందుకు తెచ్చే ప్రయత్నం చేయకూడదు అనేది నిజంగా మంచి పాయింట్ సార్. చేయొచ్చు, కానీ ఈ రోజు కొన్ని రాష్ట్రాల్లో లాటరీ ఉంది కదా, కెనడా లాటరీ ఉంది, లేదా సిక్కిం లాటరీ ఉంది, అస్సాం ఉంది, సిక్కిం ఉంది, మణిపూర్ ఉంది, మిజోరాం ఉంది, మణిపూర్ ఉంది. ఆ లాటరీ అధినేత ఒక అతని మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి, రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చాడని, ఇవన్నీ కూడా నడుస్తుంది. ఇవన్నీ కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందనే విషయంలో ఎటువంటి రెండు అభిప్రాయం లేదు. కానీ కాలము ముందు వెళ్లే కొందే ఈ చట్టాలన్నీ కూడా అమలు చేస్తున్నప్పుడు వచ్చే సమస్యలు, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలా, ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు మనం అనుకున్నట్టుగా ఈ విధి విధానాలు, రూల్స్ ఫ్రేమింగ్ చేసిన తర్వాత చాలా స్పష్టంగా మనకి చట్టం కూడా తెలుస్తుంది. అవసరం అయితే ఈ సోషల్ సామాజిక శాస్త్రవేత్తలు లేదా మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కూడా సలహాలు ఇవ్వచ్చు. దీన్ని కట్టడి చేయడం కోసం ఈ విధమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉంది కాబట్టి దీని మీద దేశం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో ఈ యొక్క మహమ్మారి నుంచి ప్రజలను బయటపడేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్న విషయంలో ఎటువంటి. బాజీ గారు ఇందాక మీరు చెప్పారు ఈ లాటరీలతో పాటుగా ఇప్పుడు ఆన్లైన్లో ఇందాక మనం లూడో అంటారు, చెస్ అంటారు, లేదంటే సాల్టర్ అని కంప్యూటర్లో వచ్చిన రోజు నుంచి ఉండేది, అదొక రకమైన ప్యాకెట్, ఫ్రీగానే, డబ్బులది కాదు. ఇలా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి రకరకాల గేమ్స్ మరి ఇప్పుడు కొత్తవి చాలా వచ్చి ఉంటాయి. సో వీటిలో స్కిల్ ఉంటుంది, కాస్త రిలాక్సేషన్ ఉంటుంది. వీటిని అలాగే కొత్త చాలా వీడియో గేమ్స్, రకరకాల వీడియో గేమ్స్ డబ్బులు పెట్టే కాదు, ఇలాంటి వాటిలో ఇన్నోవేటివ్గా ఇండస్ట్రీ నష్టపోకుండా చేయడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇప్పుడు కొండలు తవ్వి ఎలుకలు పట్టుకున్నట్టుగా ఇది మారే ప్రమాదం ఉందనేది నా భావన. ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా 2000 స్టార్ట్అప్ కంపెనీస్ తుడిచిపెట్టబడతాయి దీంతో, ఈ చట్టం వల్ల. ఏదైతే గేమింగ్ యాప్స్ తయారు చేసే 2000 స్టార్ట్అప్ కంపెనీస్ పోతాయి. తర్వాత $6 బిలియన్ యొక్క విదేశీ పెట్టుబడులు పోతాయి, 4 లక్షల ఉద్యోగాలు పోతాయి. ఇవన్నీ పోయి నష్టం లేదు, ఇవన్నీ పోయినా కానీ మన సమాజం బాగుపడితే మంచిదే. కానీ అట్ ది కాస్ట్ ఆఫ్ దిస్ మచ్ లాస్ మన సమాజం బాగుపడకుండా మళ్ళీ వీళ్ళు చైనా లేదా ఇతర విదేశీ ఆఫ్ షోర్ సర్వర్స్ కి అలవాటు పడిపోయి అటు మారితే అప్పుడు ఏం జరుగుతుంది? మన దేశంలో ఇది సాధించిన విజయం అనుకోవాల్సి వస్తుందా, ఏమనుకోవస్తుంది? అందుకే నేనేమంటానంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఈ గేమ్స్ అన్ని కూడా ఓవర్ఫ్లో అయిపోతా ఉన్నాయి. వీటిని ఎలా కట్టడి చేస్తారు? మన ఇండియాలో ఉన్న మొబైల్స్ లోకి రాకుండా దాని మీద ఫోకస్ పెట్టాలి. దాని మీద ఫోకస్ ఎలా పెట్టగలుగుతారు? దానికి ఒక విధి విధానం ఏంటి, SOP ఏంటి, ప్రొసీజర్ ఆపరేషన్స్ ఏ రకంగా నిర్ధారించగలుగుతారో స్పష్టం చేయాలి కేంద్రం. ఇంకొక పాయింట్ నేను చూసింది ఏంటంటే ఇది యాక్చువల్ గా ఇప్పుడు
ఏదైతే స్కిల్ బేస్డ్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కిల్ బేస్డ్ గేమ్స్ ని కూడా మనీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, మనీ గేమ్స్ అని చెప్పేసి ఒక ఏదైతే పోలీసు వ్యవస్థ ద్వారా అది కట్టడి చేయబడితే మరి దాని ద్వారా అది యాక్చువల్ గా చాలా పెద్ద ప్రమాదాన్ని కాదు సార్. మీరు చెప్తున్న దానిలో ఇప్పుడు ఏ గేమ్ అయినా ఆన్లైన్లో ఆడుతున్నప్పుడు డబ్బులు అందులో వాడికి గేమ్ ఆర్గనైజ్ చేస్తున్నవాడికి పెట్టడానికి క్యూఆర్ కోడ్ రావడం ఇదంతా జరుగుతుందంట. అది లేకపోతే అది స్కిల్ బేస్డ్ గేమ్ గా ఆడుకోవచ్చు కదా, తప్పే ఉంది. అందుకనే సార్, అందుకనే ఇది 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 మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(9) ప్రకారంగా ఇది వ్యాపార దృక్పథాన్ని హరించి వేసే, వ్యాపార యొక్క స్ఫూర్తిని హరించే విధంగా ఉంది అనేది ఒక విమర్శ తలెత్తుతా ఉంది. అలాగే కూడా పూర్తి స్థాయిలో స్టేక్ హోల్డర్స్ తోటి కన్సల్టేషన్ కాకుండా హడావుడిగా ఇది పార్లమెంటరీ చర్చ కూడా పూర్తి స్థాయిలో జరగకుండా అంటే స్టేక్ హోల్డర్స్ అంటే కంపెనీలు అయి ఉంటాయి సార్. ఈ దేశానికి ఆదాయం తెచ్చి పెడుతున్నా, ఈ దేశానికి కోట్లాది రూపాయల ట్యాక్సుల రూపంగా జీఎస్టీ రూపంగా ఆదాయం తెచ్చి పెడుతున్న కంపెనీలే దే ఆర్ ది స్టేక్ హోల్డర్. రైట్ సార్, రైట్ బాజీ గారు. ఇది మనకి ఎక్కడితో అయ్యేది కాదు బాజీ గారు, టైం అయిపోతుంది, మన్నించాలి. మొత్తానికి దీని మీద ఏం జరగబోతుంది? ప్రజలైతే ఈ వ్యసనానికి బానిసలైపోయారు, భారీగా నష్టపోతున్నారు, ప్రాణాలు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం తెస్తున్నటువంటి చట్టం బాగున్నప్పటికీ దాని అమల్లో అనేక ఇబ్బందులు కనపడుతున్నాయి. న్యాయ సమీక్షను ఎదుర్కోవడంతో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. చాలా సమర్థవంతంగా టెక్నాలజీతో పాటు ఎన్ఫోర్స్మెంట్ కీలకంగా పోతుంది. దాన్ని ఏ రకంగా చేయబోతారు, అలాగే ప్రజలు వీటికి బానిసలైపోయిన ప్రజల్ని ప్రత్యామ్నాయం ఎలా చూపుతారు? ఇటు వీడియో గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్లతో పాటుగా సోషల్ మీడియా రీల్స్కి బానిసలైన ప్రజల్ని వీటి నుంచి బయట ఎగిపోతే ప్రత్యామ్నాయ మార్గాలు వాళ్ళు ఎత్తుక్కొని మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వీటన్నిటిని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక ఉద్యమకారులు లోతుగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. చర్చలో పాల్గొన్న ఆంజనేయ రెడ్డి గారికి, బాజీ గారికి, అలాగే బండారు రామారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.